నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పహల్గాం దాడి ముష్కరుల కోసం ముమ్మర వేట. ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం. పహల్గాం ఉగ్రదాడిలో విశాఖవాసి మృతి. పారిపోతున్న వెంటాడి కాల్చివేత. పిఎస్ఆర్ ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచిన సిఐడి. అంతకుముందు 7 గంటల పాటు విచారణ. వైసీపీకి పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం రూపకల్పన. జగన్ చెప్పినట్లే చేశారని సిఐడికి చెప్పిన రాజ్ కేసిరెడ్డి. నేడు ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు సీఎం రాక. హత్యకు గురైన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరు. పహల్గాంలో ఉగ్రదాడిపై యావత్ ప్రపంచం ఖండించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని విమానాశ్రయంలోనే హోం, విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్ఎస్ఏ అతిక్ డోబాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మరోవైపు పహల్గాంలో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకుని దిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానితో భేటీ అయ్యారు. జమ్మూ కశ్మీర్లో ముఖ్యంగా పహల్గాంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించారు. మరోవైపు ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. పరిస్థితి, భద్రతపై చర్చించనున్నారు. అటు పహల్గాంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బైసరన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ బృందం శ్రీనగర్ చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేయనుంది. ఉగ్రదాడిలో మరణించిన వారిని గుర్తించిన భద్రతా దళాలు మృతదేహాలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. 26 మందిని ముష్కరులు బలి తీసుకోగా అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్లో పనిచేస్తుండగా విశాఖకు చెందిన చంద్రమౌళి ఉన్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మనీష్ రంజన్ను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. టూర్ అలవెన్స్లో భాగంగా 3 రోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వెళ్లారు. భార్య, 2 పిల్లల ముందే రంజన్ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడీ కార్డు చూసి మరీ చంపారని చెబుతున్నారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రంజన్ నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కశ్మీర్లోని ఉగ్రవాదుల కాల్పుల్లో ఏదైతే పహల్గాంలో జరిగిందో ఉగ్రవాద కాల్పుల్లో హైదరాబాద్లోని ఐబీలో పనిచేసే ఒక సిబ్బంది అంటే సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయన మనీష్ రంజన్ అనే వ్యక్తి. ఆయనని ఉగ్రవాదులు భార్య పిల్లల ఎదుటే దారుణంగా కాల్చి చంపారు. ప్రస్తుతం మనం ఆయన ఉండే క్వార్టర్స్ వద్ద ఉన్నాం. జూబ్లీహిల్స్లోని ఆయన ఉండే క్వార్టర్స్ వద్ద ఉన్నాం. ఇదే క్వార్టర్స్లో ఆయన ప్రస్తుతం మనం ఈ దృశ్యాల్లో చూస్తున్నాం. ఇదే క్వార్టర్స్లో ఆయన
భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. 2022లో ఆయన బీహార్ నుంచి బదిలీ అయి హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇదే క్వార్టర్స్లో ఉంటున్నారు. అయితే ఆయన గత 4 రోజుల కిందట సెలవులు మంజూరు కావడంతో ఆయన ఇక్కడి నుంచి భార్యా పిల్లలతో కలిసి కాశ్మీర్లోని పెహల్గాంకి వెళ్ళారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్ళిన పరిస్థితి. అయితే గత 4 రోజుల క్రితం వెళ్ళిన ఆయన ఏదైతే పెహల్గాంలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఆయన్ని పెహల్గాంలోని భార్యా పిల్లల కళ్ళ ఎదుటే దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన పరిస్థితి. అయితే ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఈ క్వార్టర్స్లో ఉన్న ఆయనతో పాటు నివసిస్తున్న వారు కావచ్చు, ఐబీలో పనిచేస్తున్న వారు కావచ్చు, అయితే మొత్తంగా అందరూ కూడా ఒక షాక్కి గురైన పరిస్థితి. శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన మృతదేహానికి అక్కడే పోస్ట్మార్టం నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయితే పోస్ట్మార్టం పూర్తి అయిన తర్వాత మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తరలిస్తారా లేదా బీహార్లోనే ఆయన స్వస్థలానికి తరలిస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఏదైతే క్వార్టర్స్ ఉందో అక్కడ భార్య ఇద్దరు పిల్లలతో మాత్రమే ఆయన కలిసి ఉంటున్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా కూడా బీహార్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురైన పరిస్థితి. క్వార్టర్స్లో ఉంటున్న వారు కూడా మొత్తం అసలు పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. ఇది వారు పూర్తిగా ఇంకా నమ్మలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇదే జూబ్లీహిల్స్లోని మనీష్ రంజన్ ఇంటి వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న వెంటాడి మరి చంద్రమౌళిని ముష్కరులు కాల్చివేశారు. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరం చూపలేదు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి అయిన చంద్రమౌళి మృతదేహాన్ని సహచరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖకు చేరుకోనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ముష్కరుల దాడిలో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి మృతి చెందారు. వీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చంద్రమౌళి మరియు వారి భార్య నాగమణి, మరొక కుటుంబం మొత్తం 4 విశాఖ నుంచి వెళ్ళారు. వీరు నిన్న సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. అయితే చాలా బాధాకర విషయం, చంద్రమౌళిని ముష్కరులు వెంటాడి మరీ చంపారు. ఆ చంపుతున్న సమయంలో కూడా వారు ఆ ముష్కరులను బర్తిమాలినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెప్తున్నారు. కానీ ఏ రకంగా కూడా వినిపించుకోకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో చంద్రమౌళి మృతి చెందారు. చంద్రమౌళి మృతి చెందినటువంటి అంశాన్ని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకి తెలియజేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ చెందినటువంటి అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. చంద్రమౌళి మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించారు. చాలా బాధాకర విషయం, చంద్రమౌళి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా కాశ్మీర్ పర్యటన కోసం 18వ తారీఖు వెళ్ళారు. అయితే నిన్న సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. తొలుత వారి ఫోన్ ఏ రకమైన సమాచారం అందట్లేదని నిన్న వారి భార్య సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దారుణమైన సంఘటన అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి చంద్రమౌళిగా గుర్తించారు. ఇప్పటికే సమాచారాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారు. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చంద్రమౌళి కుటుంబ సభ్యులంతా కూడా పర్యటన కోసమని కాశ్మీర్ వెళ్ళారు. బైసరన్ ప్రాంతం అంటే ఒక చక్కటి ప్రదేశం, ఒక రకంగా చెప్పాలంటే స్విట్జర్లాండ్ అంటారు, భారతదేశం స్విట్జర్లాండ్గా భావించేటువంటి బైసరన్ ప్రాంతంలో పర్యటన కోసమని చంద్రమౌళి కుటుంబం వెళ్ళింది. కానీ బాధాకరమైన అంశం, ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి మృతి చెందారు. మిగిలినటువంటి వారు ఇటు మరొక కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉన్నారని ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే చంద్రమౌళి మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకొస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ తెలియజేసింది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. పహల్గాంలో ఉగ్రవాద దాడితో కశ్మీర్లోయ ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో ఉగ్రదాడితో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాడికి నిరసనగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ కశ్మీర్లో బంద్ పాటిస్తున్నారు.
अभी तो कुछ नहीं मिला, बल के चला गया। और क्या बोला, ये तो धर्म है लोग का। काजी रसूल इस्लाम ने क्या बोला है, एक बिंदु दुटु कुसुम हिंदू मुसलमान मुस्लिम तन हिंदू तहर प्राण बेटा की मान छोड़ा है। We strongly condemn the brutal act of terror in which 28 innocent lives got lost. ये ऐसा इंसिडेंट है जिसने पूरे कश्मीर के दिलों को ठेस पहुंचाई और आज हमारी आंखें नम हैं। उनको श्रद्धांजलि देने के लिए आज पूरे कश्मीर की दुकानें, पूरे पुलवामा की दुकानें बंद है। पूरे ट्रांसपोर्ट एसोसिएशन ने सोग मनाया, यहाँ की स्टूडेंट एसोसिएशन ने सोग मनाया, यहाँ की ये जो प्राइवेट स्कूल एसोसिएशन है उन्होंने सोग मनाया। सो दिल को दहलाने वाली चीज़ है कि जैसे हमने देखा कि जो टूरिस्ट लोग डिफरेंट स्टेट से आते थे कश्मीर के सैर करने, बहुत सारे घरों के चूल्हे जलते थे। सो मुझे लगता है कि ये कश्मीर की कश्मीरियत या इंसानियत पे बदनुमा दाग है। जैसे इंसिडेंट हुआ, हम उसकी पुरजोर अल्फाज में मजम्मत करते हैं और गवर्नमेंट से ये बोलते हैं जिन्होंने ये इंसिडेंट किया उनको जल्दी से जल्द सजा देनी चाहिए। मेरा नाम सईद हैदर शाह है जी। ये कल पहलगाम घोड़े चलाने के लिए गया था, अच्छा। मजदूरी को। फिर हम 3 बजे हमने सुना कि वहाँ पे ऐसा वाक़ा हो गया, जिसमें हमने इसको फ़ोन किया तो फ़ोन स्विच ऑफ आया इसका। फिर बाद में जब 3-4 बज गए, 4 साढ़े 4 बजे इसका फ़ोन ऑन हुआ। फिर हम फ़ोन करते रहे तो फ़ोन किसी ने नहीं उठाया। फिर हम गए अशमुकाम थाने में। अच्छा। वहाँ हमने ये रिपोर्ट रखी। फिर हम वहाँ से आए घर में और फिर बाद में पता चला कि इसको एक्सीडेंट हो गया वहाँ पे। तो फिर हमारे लड़के गए वहाँ, उन्होंने देखा जब तो ये अस्पताल में था वहाँ। तो घर में और कौन कमाने वाला है? और कौन है, और छोटे हैं 2, तो बड़ा यही था कमाने वाला, सबसे बड़ा। हाँ। ये घोड़ा चलाता था वहाँ पे? घोड़े चलाता था। क्या अपील रहेगी आपकी सरकार से? क्या अपील रहेगी, जिसकी जान थी वो चली गई तो क्या अपील रहे। कमाने वाला यही था। आपको इंसाफ चाहिए? इंसाफ चाहिए और क्या। जिसने भी किया उसको अंजाम, उसका अंजाम मिलना चाहिए उसको। ये क्यों किया, बेगुनाह था, ये बेगुनाह मारे गया और क्या। अल्लाह के एक ही सहारा था, यही कमाने वाला था। कमाए वाला से एक बच्चा कमाए वाला से कुछ तो बड़ा ही से। हाय अल्लाह के कर खुदाया। घर में और कोई नहीं है कमाने वाला? ना हाँ। ये कमाए वाला। ये वहाँ पे घोड़ा चलाता था? हाँ, घोड़ा चलाता था। ये हाय खुदाया। आप अपना नाम? वालेकुम सलाम। मेरा नाम सईद बाग सिंह है जी। मैं यहाँ इसके चाचा हूँ जी। इसको कमाने वाला कोई नहीं, ये बड़ा बेटा था। तो अल्लाह की तरफ से था, इसको ये हादसा हो गया। कितने बच्चे हैं इसके? 3 बच्चे हैं। अच्छा। बड़ा यही था। इसकी शादी हुई थी? इसकी शादी हुई थी। अच्छा। इसका एक बच्चा था, वो बीमार गया था। तो अब इसको कमाने वाला कोई नहीं। हमारी अपील है कि बहुत गरीब है ये। बहुत गरीब है, इसको नजरसानी की जाए, इनकी बच्चों को भी हिफाजत की जाए, बस हमारी यही अपील। बेगुनाह था बेचारा। बेगुनाह था। అటు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను పలు దేశాల అధినేతలు అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. పర్యాటకులపై కాల్పులను అత్యంత హేయమైన చర్యగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకమని, క్షమించరానిదని ఎక్స్లో పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన హంతకులను వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామని, వారిని వదిలిపెట్టబోమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉగ్రముఖుల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని రాసుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలిచివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హేయమైన దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి భారత్కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఇటలీ ప్రధాని మెలోనీ అన్నారు. ఉగ్రవాదులు దాడి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దూషించారని ఓ మృతుని కుమార్తె తెలిపింది. తన తండ్రిని ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమన్నారని, తిరస్కరించినందుకు 3 సార్లు కాల్పులు జరిపారని వాపోయింది. పురుషులే లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరిపారని వెల్లడించింది. మరోవైపు దాడికి బాధ్యత వహించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పాటైంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 6 సార్లు దాడులకు పాల్పడింది. ఉగ్రదాడిలో ఎదుర్కొన్న భయానక క్షణాలను ఓ మృతుని కుమార్తె ఫోన్ ద్వారా జాతీయ మీడియాకు వెల్లడించింది. ఉగ్రవాదులు స్థానిక పోలీస్ దుస్తుల్లో రాగానే తాము ఓ టెంటులో తలదాచుకున్నామని తెలిపింది. ఉగ్రవాదులు తమను పసిగట్టి తమ దగ్గరకు వచ్చారని చెప్పింది. అనంతరం తన తండ్రిని బయటకు రమ్మన్నారని వెల్లడించింది. ప్రధాని మోదీని సమర్థిస్తున్నందుకు తన తండ్రిని తిట్టారని, కశ్మీరీ మిలిటెంట్లు అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారని చెప్పింది. ఆ తర్వాత ప్రధాని మోదీని దూషించారని ఆమె తెలిపింది. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమన్నారని, తన తండ్రి తిరస్కరించడంతో 3 సార్లు కాల్పులు జరిపారని వాపోయింది. తొలుత తలలో, ఆ తర్వాత చెవిలో, అనంతరం వెనక వైపు కాల్చారని వివరించింది. ఉగ్రవాదులకు భయపడి స్థానికంగా ఉన్నవారు ఇస్లామిక్ ధర్మోక్తిని చదువుతూ ఉండిపోయారని చెప్పింది. మహిళలను, పిల్లలను చంపమని ముష్కరులు చెప్పినట్లు ఆమె తెలిపింది. మరోవైపు దాడికి బాధ్యత వహించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాతే ఏర్పాటైంది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించిన ఆ సంస్థ ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని ఒక గ్రూపుగా ఏర్పాటైంది. పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ టీఆర్ఎఫ్ ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ FATF 2018లో పాక్ ను నిషేధిత దేశాల జాబితాలో చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించిందని అంటున్నారు. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతోంది. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. టీఆర్ఎఫ్ ను కశ్మీరీ మిలిటెంట్ షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ సృష్టించాడు. శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018లో హతమార్చడానికి సజ్జా కుట్ర పన్నాడు. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్ గా పనిచేశాడు. అన్ని మతాలకు చెందిన వ్యక్తులను టీఆర్ఎఫ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ సంస్థ దాడులు చేసిన వారిలో కశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 6 సార్లు దాడులకు పాల్పడింది. పిఎస్ఆర్ ఆంజనేయులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ఈరోజు విజయవాడ సిఐడి కోర్టులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈరోజు ఉదయం 6:30 గంటలకు సిఐడి ఆఫీస్ నుంచి వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం అక్కడి నుంచి ఇటు విజయవాడ సిఐడి కోర్టుకి తీసుకువచ్చారు. కొద్దిసేపటి కిందటే న్యాయమూర్తి వచ్చిన క్రమంలోనే ఆయన న్యాయమూర్తి వద్ద హాజరుపరిచి ఇరువైపులా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముంబై నటి పైన అన్యాయంగా కేసు పెట్టి ఆమెను వేధించి ముంబైలో తాను పెట్టినటువంటి ఒక పారిశ్రామికవేత్తపై తాను పెట్టినటువంటి కేసు ఉపసంహరించుకునే విధంగా చేయడంతో పాటు చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. విధులను సరిగా నిర్వర్తించకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరించి పోలీసులే వేధింపులకి పాల్పడ్డారు అని ముంబై నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో మొత్తం ఆయనే మొత్తం
చూసుకొని దగ్గర ఉండి మొత్తం ఈ కేసునంతా మానిటరింగ్ చేశారు. పోలీసులకు ఇటు అప్పుడు సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా, డీసీపీగా విశాల్ గున్ని ఉన్నారు. వాళ్ళు ఇరువురికి సూచనలు ఇచ్చి ఏ విధంగా కేసులు పెట్టాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఎప్పుడు ముంబైకి వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి అనే విషయాలన్నింటినీ ఆయనే ఇటు పోలీసులకి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన డైరెక్షన్లోనే ఈ విధంగా జరిగింది అని ఇటు విశాల్ గున్ని తన స్టేట్మెంట్లో ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 9 మంది అప్పుడు నిందితులుగా ఉన్న క్రమంలో మిగతా వాళ్ళంతా A1గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్తో కాకుండా మిగతా వాళ్ళంతా ఇటు హైకోర్టులో ముందస్తు బెయిల్ పొంది హైకోర్టు నుంచి రక్షణ పొందారు. A2గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదు ఇప్పటి వరకు. దీంతో ఆయన అరెస్ట్ చేశారు. మరోవైపు కీలక కేసుల్లో కూడా ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు తన విధులను అంటే తన పరిధిని దాటి వ్యవహరిస్తూ పోలీసులకు సూచనలు ఇస్తూ ఉన్నారని, ఇంటెలిజెన్స్ విధులు కాకుండా పోలీసుల విధుల్లో కూడా తలచూస్తున్నారనే ఆరోపణలు చాలా వచ్చాయి. దీంతోపాటు కొన్ని కేసుల్లో కూడా ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అదేవిధంగా మరొక కేసులో కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవన్నీ ఇటు జడ్జి ముందు న్యాయవాదులు వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. షాహీన్, కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.